హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ట్రిగనోమెట్రీ అనే లెసన్లో ఇప్పుడు 3వ లెసన్ జరుగుతుందండి. పోస్ట్ 2 లెసన్లో కూడా ఈ వీడియో చివరిన లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీకు డిస్ప్లే అవుతాయి, అవి చూడండి. ఇప్పుడు రెండో వీడియోలో ఈ రెండో సమ్ అనేది మిస్ అయిపోయిందండి. సో రెండో సమ్ము 5th సమ్ నుంచి మొదటి ఎక్సర్సైజ్లో 11.1 ఎక్సర్సైజ్లో 1, 3, 4, 5 ఈ సమ్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు 2, 6, 7, 8 ఈ 4 సమ్స్ చెప్తే 11.1 అయితే కంప్లీట్ అవుతుందండి. మరొకసారి ఫార్ములాస్ గురించి చూద్దాము. అయితే సెకండ్ సమ్ గురించి చూద్దామండి. ప్రజెంట్ ద సైడ్స్ ఆఫ్ యువర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ PQR అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాడిచ్చిందే మరలా రాస్తున్నాను. ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అంటే ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆర్ PQ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ అండి. ఈ మెజర్మెంట్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి. PQ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్. అదేవిధంగా QR ఈజ్ ఈక్వల్ 25 సెంటీమీటర్స్ అండి. QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ 90. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ 90. సో ఈ 3 బేస్ చేసుకొని మనం ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసుకోవాలండి. ఒక రైట్ యాంగిల్ ట్రై చేస్తున్నాను. ఇందులో యాంగిల్ P వద్ద మాత్రమే 90 డిగ్రీస్ రావాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ వచ్చిందండి? సో 90 డిగ్రీస్ అంటే ఇక్కడ, అంటే P. సో P ఇక్కడ వచ్చింది కాబట్టి QRలో వరుసగా మనం ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఇది PQ అయింది. PQ వాల్యూ ఇస్ 7 సెంటీమీటర్స్. అదేవిధంగా QR వాల్యూ ఇస్ 25 సెంటీమీటర్స్, అంటే QR వాల్యూ 25 సెంటీమీటర్స్ తెలిసింది కదండి. దెన్ ఫైండ్ tan Q అండ్ tan R. మనకి ఇక్కడ tan Q కావాలి. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్లో 3 కోణాలు, 3 సైడ్స్ కూడా తెలియాలి కదండి. ఈ సైడ్ తెలిసింది, ఈ సైడ్ తెలిసింది. ఈ సైడ్ తెలియాలి అంటే మనకి పైథాగరస్ థియరం అనేది యూజ్ అవుతుందని ముందటి క్లాసులో చెప్పుకున్నామండి. సో ఆ థియరీని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాము. QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. సో QR స్క్వేర్ అన్నది మనకి ఆల్రెడీ 25 అని మనకు ఐడియా వస్తుందండి. సో కాబట్టి 25 స్క్వేర్, PQ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే 625 అండి. 25 × 25 625. మరి 7 స్క్వేర్ అంటే 7 × 7 49. 7 7s are 49 ప్లస్ PR స్క్వేర్. సో ఇది ఈజ్ఈక్వల్ టు అవతలకి, ఈ 49 ఈజ్ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే -49 అవుతుంది. కాబట్టి 625 - 49 ఈజ్ఈక్వల్ టు PR స్క్వేర్. సో ఈ విధంగా కాల్కులేట్ చేసినట్లయితే మనకి 625 నుంచి ఇక్కడ 25 పోతుంది, ఇంకా 24 పోవాలి, అంటే 576 అండి PR స్క్వేర్. మరి ఈ వాల్యూ మనం చూసుకున్నట్లయితే 2 2s are 4 70 24 are 16. సో 24 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ R స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే PR వాల్యూ 24 వస్తుందండి. PR వాల్యూ 24. ఇక్కడ ఈ 24 సెంటీమీటర్స్ అయితే వేసేస్తున్నాను. మనకి ఈ 3 తెలిసిపోయాయి కాబట్టి, సో PQ వాల్యూ తెలిసింది, PR వాల్యూ తెలిసింది, QR వాల్యూ కూడా తెలిసిపోయింది. ఈ 3 తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ సమ్లోకి వెళ్ళాలి. tan Qని ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఫస్ట్ tan Q. సో Q వద్ద యాంగిల్ ఉంటే థీటా అనేది ఉంది కాబట్టి ఇప్పుడు tan Q కంటే ట్యాన్కి ఫార్ములా ఏమిటండి? ఆపోజిట్ సైడ్ బై
అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ యాంగిల్ ఉంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి 24 బై, మరి ఇక్కడ యాంగిల్ ఉన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది కదండి 7 సెంటీమీటర్స్. ఇది ఆల్రెడీ మనం ముందటి ఫార్ములాస్ చెప్పినప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెన్స్ ఏమవుతుంది అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియో చివరిలో అయితే మీకు లింక్ ఉంటుంది, చూడండి. మరి ఇప్పుడు tan Q వాల్యూ 24/7 అని అర్థమైందండి. ఇప్పుడు tan R తీసుకోవాలండి. ఇప్పుడు tan Rని చూసినట్లయితే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండాలండి, యాంగిల్ అనేది ఇక్కడ ఉండాలి. ఇది ఎలాగా హైపోటెన్స్ అని అర్థమైపోయింది. మరి ఈ క్యూకి ఈ ఆర్ దగ్గర ఆపోజిట్ సైడ్ అనేది ఇది అవుతుందండి. యాంగిల్ ఆర్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్ యొక్క అడ్జసెంట్ సైడ్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూద్దామండి. ఈ ఆర్ దగ్గర 10లో ఆపోజిట్ సైడ్ అనేది 7 అవుతుందండి, 7 బై, మరి అడ్జసెంట్ సైడ్ అనేది 24 అవుతుందండి. సో 24. దెర్ఫోర్ సమ్ చూసినట్లయితే tan Q మైనస్ tan Rని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో tan Q తెలిసింది, tan R తెలిసింది. సో రెండాట్లో మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ వాల్యూ 24/7 మైనస్ 7/24. మరి రెండాట్లో మల్టిప్లై చేస్తే 7 4 = 25, 28, 168 వస్తుంది బై 24 ఆల్రెడీ చేసాం మనం. 576 మైనస్ 49. సో 576లోంచి 49 సబ్ట్రాక్ట్ చేస్తే సో 527/168. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే మనం ఏమిచ్చాడు అన్నది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏమిచ్చాడు, సమ్లో ఏమిచ్చాడో వాటిని ముందు ప్రజెంట్ చేయాలండి. ఏమిచ్చాడు, ఒక ట్రయాంగిల్ అన్నాడు, రైట్ యాంగిల్ అన్నాడు. సో అదే రైట్ యాంగిల్ రాశాను. మెజర్మెంట్స్ ఇచ్చాడు, పీక్యూ వాల్యూ ఇచ్చాడు, క్యూఆర్ వాల్యూ ఇచ్చాడు, యాంగిల్ పీ ఇచ్చాడు. సో వాటిని ప్రజెంట్ చేశాను. వాటిని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఒక రైట్ యాంగిల్ అనేది ఫామ్ చేశాను. ఇక్కడ మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలని దాని ద్వారా మనకు అర్థమైంది. వెంటనే బై ద పైథాగరస్ థియరమ్ యూజ్ చేసుకొని అది రాయడం మర్చిపోయి చూసారండి, బై ద పైథాగరస్ థియరమ్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనకి 3 యాంగిల్స్ 3 సైడ్స్ తెలిసాయి కాబట్టి మనం tan Qని తెలుసుకున్నాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని. అదేవిధంగా tan Rను ఫైండ్ అవుట్ చేసాము. రెండాట్లో ఫార్ములాలు యూజ్ చేసుకొని ఫైనల్గా వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు ఆరో సమ్ చూద్దామండి. ఆరో సమ్, ట్రయాంగిల్ ABC and triangle XYZ. If angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X. ఇక్కడ ఒక in the given triangle యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ అనేవి ఎక్యూట్ యాంగిల్స్ అండి. సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ అనేది ఎక్యూట్ యాంగిల్స్. సో ఈ రైట్ యాంగిల్లో ఉన్నది ఏదో ఒకటి అనుకోవచ్చు, మన ఇష్టం, మనకి నచ్చింది అయితే అనుకోవచ్చు. ఇక్కడ వాడిచ్చినటువంటి థియరీ ప్రకారము కాస్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్, అదే కదండి వాడు ఇవ్వడం జరిగింది. సో ఇందులో కాస్ ఏ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ ఏకి ఫార్ములా ఏంటండి, కాస్ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్స్. సో కాస్ ఏ వద్ద
అడ్జసెంట్ ఏమవుతుంది, ఏసీ అవుతుందండి. ఏసీ బై హైపోటెన్యూస్ కదండి, హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏఎక్స్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కాస్ ఎక్స్ వద్ద అంటే ఇక్కడండి, ఎక్స్ వద్ద కాసులో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదండి. మరి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏమవుతుందంటే సిఎక్స్ అవుతుందండి. సిఎక్స్ బై హైపోటెన్యూస్ కదండి, ఏఎక్స్ అవుతుంది. సో మరి ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయండి, క్యాన్సిల్ అయిపోయాయి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ సిఎక్స్ అంటే ఏసీ అనేది సిఎక్స్కి ఈక్వల్గా ఉన్నాయండి. సో రెండు సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు, టూ సైడ్స్ ఈక్వల్, సో opposite angles also ఈక్వల్ అండి. ఎప్పుడైతే ఈ రెండు సైడ్లు ఈక్వల్ అయ్యాయో దానికి అనుబంధంగా అటాచ్మెంట్గా ఉన్నటువంటి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయండి. అది యాజ్ పర్ ఫార్ములా ప్రకారం అండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎక్స్ అండి. ఇదే కదండి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇచ్చిన థియరంను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఏదైతే సీక్వెన్స్ ఇచ్చాడో దీన్ని తీసుకొని మనం కాస్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్, దీన్ని అప్లై చేసుకుంటే మనకి ఈ యొక్క ఆన్సర్ అయితే మనకు వచ్చేస్తుందండి. 7th సమ్ చూద్దామండి. గివెన్ cot theta 7/8 అండి. దెన్ ఎవాల్యుయేట్ ఫస్ట్ సమ్ 1 + sin theta 1 - sin theta by 1 + cos theta 1 - cos theta. ఇది ఒక సమ్ అండి. ఇది 1 + sin theta by cos theta, ఇది రెండవ సమ్ అండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్. ఇది ఆల్రెడీ బిఫోర్ ప్రీవియస్ ఎగ్జామ్లో పడినటువంటి 4 మార్క్స్ సమ్ అండి. మరి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ రోమన్ 1 చూద్దామండి. ఇది సొల్యూషన్ చూద్దాము. చూడండి, పైన టాప్లో ఉన్నటువంటి 1 + sin theta 1 - sin theta అంటే అవి ఎలా ఉన్నాయంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉన్నాయండి. వన్ అన్నది ఏ అండి, sin theta అన్నది బి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అనే రూపంలో ఉన్నాయి. కాబట్టి a² - b² అంటే ఏ అన్నది a² అంటే ఒకటే స్క్వేర్ అంటే ఒకటే వస్తుందండి. సో ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి a² - b² ఈ విధంగా మనం వేసుకోవచ్చండి. అదేవిధంగా ఇది కూడా సేమ్ అండి. a1 ప్లస్ cos theta అంటే బి అండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఈ రూపంలో ఉంది కాబట్టి a² - b² రూపంలో రాసుకున్నామండి. మరలా సో 1² అంటే 1 - sin² theta by 1 - cos² theta. ఇక్కడ ఒక మనం ఫార్ములా ఆల్రెడీ మొదటి లెసన్లో చెప్పుకున్నాము. sin² theta ప్లస్ cos² theta ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం కదండి. మరి ఈ యొక్క sin² thetaని ఈజ్ ఈక్వల్ టు విధంగా తీసుకొని వస్తే, సో cos² theta ఈజ్ ఈక్వల్ టు 1 - sin² theta అవుతుందండి. చూసారా, 1 - sin² theta బదులుగా మనం cos² theta అని రాసుకోవడం జరుగుతుంది. సో దీని బదులుగా దాని బదులుగా cos² theta అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. మరలా ఇప్పుడు ఈ cos² thetaని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, sin² theta ఈజ్ ఈక్వల్ టు 1 - cos² theta అని మనం రాసుకోవచ్చు. అంటే 1 - cos² theta బదులుగా మనం ఈ sin² thetaని ఇక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చండి. సో cos² theta బై sin² theta ఏమవుతుందండి, cos బై sin ఆల్రెడీ చెప్పుకున్నాం. cot square theta అండి. మరి మనకు ఆల్రెడీ cot యొక్క వాల్యూ తెలుసు, 7/8 హోల్ స్క్వేర్. సో 7² అంటే 49
8 స్క్వేర్ అంటే 64. ఈ విధంగా మనం ఈ యొక్క కాట్ స్క్వేర్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతామండి. సో ఈ ఫార్ములాస్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫార్ములాస్ ఇచ్చినప్పటికీ కూడా చాలా ఈజీగా మనం ఫార్మేషన్ చేసుకోగలమండి. ట్రిగనోమెట్రీలో మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ట్రిగనోమెట్రీ అంటేనే ఫార్ములాస్ అంటేనే ట్రిగనోమెట్రీ. చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి. ఒక ఫార్ములాస్ని బేస్ చేసుకొని అనేక ఫార్ములాస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలరు. అదేవిధంగా ఇక్కడ సైన్ థీటా అన్నాం అనుకోండి, ఈ స్క్వేర్ ఇటువైపుకి రాబడికి రూట్ అయిపోతుందండి. ఇది కూడా ఒక ఫార్ములే. అదేవిధంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - sin స్క్వేర్ థీటా, ఇది కూడా ఒక ఫార్ములా. ఇలాంటివి చాలా ఎక్కువ ఫార్ములాస్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఫార్ములాని బాగా గుర్తుంచుకున్నట్లయితే మిగతా ఫార్ములాస్ అన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ రెండో రోమన్ సమ్ చూద్దామండి. 1 + సొల్యూషన్ చూద్దామండి. 1 + sin θ/cos θ. సో ఈ కాస్ థీటా అనేది ఈ 1కి చెందుతుంది, అదేవిధంగా సైన్కి చెందుతుందండి. అంటే 1/cos θ, ఈ ప్లస్ ఇక్కడ వేస్తున్నానండి, sin/cos θ. సో 1/cos θ అంటే మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం. 1/cos θ అంటే secant θ ప్లస్ sin θ/cos θ అంటే ఏంటని tan θ. ఇప్పుడు మనకి ఇక్కడ tan θని ఫైండ్ అవుట్ చేసేయగలమండి. ఎలాగంటారా, ఇప్పుడు cot θ యొక్క వాల్యూ 7/8, దాన్ని రివర్స్ చేస్తే tan వచ్చేస్తుందని చెప్పాను. కాట్కు ఆపోజిటే tan అని చెప్పుకోవడం జరిగింది. కాట్ 7/8 అయినప్పుడు tan అనేది 8/7 అవుతుంది. సో tan అనేది cot θ is equal to 7/8 gives rise to tan θ is equal to 1/cot θ. సో 8/7. సో ఈ tan యొక్క వాల్యూ తెలిసిపోయిందండి. ఇప్పుడు మనకి సీకెన్ యొక్క వాల్యూ తెలియాలి. మరి ఎలాగండి అంటే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ సీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ ట్యాన్ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకొస్తుంటే ఇది -tan స్క్వేర్ థీటా కదండి, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే +tan స్క్వేర్ థీటా అయిపోతుందండి. సో 1 + tan θ యొక్క వాల్యూ ఎంతండి, 8/7. 1 + 8 స్క్వేర్ అంటే 64, 7 స్క్వేర్ అంటే 49. మరలా ఇక్కడ చేస్తున్నానండి. 49 1 49 + 64/49. ఈ రెండిట్లో యాడ్ చేస్తే 113/49. ఇదేంటండి, సీకెన్ స్క్వేర్ యొక్క వాల్యూ. సీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 113/49. ఇప్పుడు ఈ స్క్వేర్ పోవాలి కదా మనకి. సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √113/49. ఈ రూట్ అనేది దీనికి తీసేయచ్చండి. ఎందు గురించి అంటే 7 అని వేసుకోవచ్చు. 7 స్క్వేర్ అని వేసి ఆ స్క్వేర్కి రూట్కి పోతే ఓన్లీ 7కి రూట్ ఎక్కర్లేదు. ఇప్పుడు సీకెన్ థీటా ప్లస్ tan θ కదండి ఫార్ములా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సీకెన్ థీటా అనేది √113/7 ప్లస్ tan θ యొక్క వాల్యూ 8/7. సో 8 + √113/7 ఇది దీని యొక్క వాల్యూ అండి. సో మనకు ప్రతి దానికి ఫార్ములాను బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అనే ఫార్ములా చాలా చాలా ముఖ్యమండి. దీని నుంచి మనం సీకెన్ స్క్వేర్ థీటా కనుక్కోవచ్చు, tan స్క్వేర్ థీటా కనుక్కోవచ్చు, దాని వాల్యూని బట్టి tan కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా 1/cos θ అంటే వెంటనే సీకెన్ థీటా అన్నాం, sin θ/cos θ అంటే tan θ అన్నాం. అంటే ఇందులో ఫార్ములాస్ ఎంత ముఖ్యమో మీకు మరొకసారి
తెలియజేస్తున్నానండి. అందు గురించే మరొకసారి ఫార్ములాస్ గురించి మీకు ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియోని రిలీజ్ చేస్తానండి. ఇప్పుడు 8th సమ్ అండి. ఇది ఈ ఎక్సర్సైజ్లో చివరి సమ్ము. మరి ఇక్కడ చూద్దామండి. ఇండియన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ అట్ బి వద్ద అనేది రైట్ యాంగిల్ ఉందటండి. ఇఫ్ tan A is equal to √3, tan A is equal to √3, then find the value of first sum sin A cos C plus cos A sin C, second sum cos A cos C minus sin A sin C. ఇక్కడ ఈ యొక్క ఫార్ములాస్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలండి. ఆ రైట్ యాంగిల్ ఎక్కడ ఉండాలి? బి వద్ద రైట్ యాంగిల్ అయితే ఉండాలి ఇచ్చిన ఫార్ములా ప్రకారం. సో నెక్స్ట్ ఏబిసి ఈ విధంగానే వేసుకోవచ్చు. ఇప్పుడు tan A వద్ద √3 అన్నాడు కదండి. ఏ వద్ద √3 ఇది. సో ఇచ్చినటువంటి సొల్యూషన్ చూద్దామండి. tan A is equal to √3 అన్నాడు. సో tan యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ ఆఫ్ A బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ A. సో √3 అన్నా √3/1 అన్నా ఒకటండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత అయిందండి? √3. అంటే దీని కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ √3 అయింది. ఈ 1 అన్నది ఈ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? దీనికి ఇది అవుతుందండి. అంటే ఏబి వాల్యూ తెలిసింది, బీసీ వాల్యూ తెలిసింది. ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన థియరము పైథాగరస్ థియరం. ఈ పైథాగరస్ థియరంని యూజ్ చేసుకొని AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². AC² ఈజ్ ఈక్వల్ AB² ప్లస్ BC² అని వేసుకున్నట్లయితే ఏసీనే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి AC² బదులు AC². మరి AB యొక్క వాల్యూ 1 కాబట్టి 1² ప్లస్ BC యొక్క వాల్యూ √3 కాబట్టి √3². ఇక్కడ 1 ప్లస్ స్క్వేర్కి రూట్కి పోతే 3. సో AC² ఈజ్ ఈక్వల్ టు 4. 4ను 2² అని రాసుకోవచ్చు. స్క్వేర్కి పోతే ఏసీ యొక్క వాల్యూ 2 అవుతుందండి. ఇప్పుడు sin A కావాలి. sin A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ దగ్గర సైన్ చూసుకున్నట్లయితే సైన్ యొక్క ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్స్. మరి యాక్చువల్గా అయితే ఇక్కడ మనం రాసుకోవాలి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. దీనికి ఆపోజిట్ ఏమవుతుందండి? √3 అవుతుంది, హైపోటెన్స్ 2 అవుతుందండి. అంటే √3/2. నెక్స్ట్ sin A అయిపోయింది కదండి. cos C కావాలండి. cos C మొత్తం ఈ 8 కూడా మనం ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఏది కావాలంటే అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు cos C యొక్క ఫార్ములా ఏంటండి? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఇక్కడ C వద్ద అండి. ఇది A వద్ద, ఇది C వద్ద. అదే చాలా జాగ్రత్త చూసుకోవాలి. మరి cos C అన్నాడు కాబట్టి ఈ C వద్ద అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? ఇది అవుతుంది, √3 అవుతుంది. మరి హైపోటెన్స్ ఏమవుతుందండి? 2. అంటే √3/2. నెక్స్ట్ ఈ cos C అయిపోయింది కదండి. ఇప్పుడు cos A. సో cos అంటే అడ్జసెంట్ సైడ్ బై adjacent side of A by hypotenuse. మరి adjacent side of A వద్ద adjacent side ఏమవుతుందండి? 1 కదండి అవుతుంది, AB కదా అవుతుంది, 1/2.
మరి రెండో చూద్దామండి. లాస్ట్ది సైన్ సి చూద్దాం. సైన్కి ఫార్ములా ఆల్రెడీ మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ సి బై హైపోటెన్స్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ సికి ఆపోజిట్ సైడ్ కరెక్ట్గా చూడండి. సికి ఆపోజిట్ అంటే 1 అవుతుంది, హైపోటెన్స్ అంటే 2 అంటే 1/2. ఇప్పుడు చూడండి ఫస్ట్ సమ్ కిందనే చేసేస్తున్నానండి, ఒకసారి ఏమనుకోవద్దు, అంటే బోర్డు యొక్క క్లియరెన్స్ లేదు అందు గురించని. ఇప్పుడు సైన్ ఏ అంటే √3/2 కాస్ సి, చూడండి ఇక్కడ కాస్ సి √3/2 ప్లస్ అండి ప్లస్ కాస్ ఏ యొక్క 1/2 ఇంటూ 1/2. సో న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. √3 ఇంటూ √3 అంటే స్క్వేర్కి రూట్కి పోతే మనం డైరెక్ట్గా 3 వేసేసుకోవచ్చు. 3/4 ప్లస్ 1 1s are 1, 2 2s are 4. చూడండి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. అంటే 4/4 అంటే దాని వాల్యూ 1 వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ సమ్ను కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే సెకండ్ సమ్ యొక్క వాల్యూని డైరెక్ట్గా వేస్తున్నానండి. కాస్ ఏ అంటే ఇది కదండి 1/2 ఇంటూ కాస్ సి అంటే √3/2 మైనస్ సైన్ ఏ అంటే √3/2 ఇంటూ సైన్ సి అంటే 1/2. చూడండి √3 ఇంటూ 1 √3, 2 2s are 4 మైనస్ √3 ఇంటూ 1 √3, 2 2s are 4. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతే సో దీని యొక్క వాల్యూ 0 అవుతుంది, దీని యొక్క వాల్యూ 1 అవుతుంది. మరి ఇంత చాలా త్రికోణమితి అనేది చాలా ట్రిగోనోమెట్రీ అనేది చాలా టఫ్ అని ఫీల్ అవుతుంటారు. ఏమీ అవసరం లేదండి, మీ యొక్క ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రతిదీ ఫార్ములా ఉండాలి, అంటే బేసిక్ మూలంగా ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాను మనం బాగా బైహార్ట్ చేసినట్లయితే మిగతావన్నీ కూడా చాలా ఈజీ అండి. మరి ఈ 11.1 అనే ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయ్యింది. రేపు ఒక ఫార్ములాస్ వీడియోని మరలా తయారు చేస్తాను, సింపుల్గా నీట్గా ఉండేది. మొత్తం అన్ని ఫార్ములాస్ ట్రిగోనోమెట్రీలో ఉన్న మొత్తం అన్ని ఫార్ములాస్ మీకు వచ్చే విధంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు డిస్ప్లే చేస్తాను. అదే 11.1 అయితే కంప్లీట్ అయ్యిందండి. మరి నెక్స్ట్ వీడియోలు ఫర్దర్గా ఉంటాయి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు ఎక్కువ మందికి, మీలాంటి చదువుకునే యువతకి ఈ వీడియో వెళ్తుందండి. అందు గురించి లైక్ చేయమంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షైనింగ్ అవుట్, మీ హరి.